ఇంకొక ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం. సో, ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ స్టోరీ ఎలా అనిపిస్తుందో ఒక ముక్క కామెంట్ పెట్టండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో, ఈరోజు ఎపిసోడ్‌లోకెళ్తే, కంగారుగా ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ కట్ చేసి రూమ్ నుండి బయటకు నడుస్తాడు ధనుష్. బయటకు వచ్చిన అతనికి ఎదురుగా వచ్చి, ఇప్పుడే కదరా వచ్చావు, మళ్ళీ ఎక్కడికెళ్తున్నావు అని అడిగింది సుభద్ర. అతను ఫోన్ పాకెట్లో వేసుకుంటూ, హేమంత్ గడు ఫోన్ చేశాడమ్మా, ఏదో మాట్లాడాలని రమ్మన్నాడు అని జవాబిచ్చాడు. హేమంత్ పేరు వినగానే జగదీశ్వరి దేవి మాటలు గుర్తుకు వచ్చాయి సుభద్రకు. విషయం ఏంటో తెలుసుకోవాలనే ఆతృతతో, మీ ఇద్దరు మాత్రమే మాట్లాడుకునే అంత సీక్రెట్ ఏంట్రా అని ప్రశ్నించింది, తన చేతిలోని టవల్ని పక్కనే ఉన్న కుర్చీ పైన వేస్తూ. ఏమో, మ్యాటర్ ఏంటో నాకు తెలియదు, వచ్చాకే అన్నీ చెప్తా అన్నాడు. కానీ ఎందుకో చాలా కోపంగా ఉన్నట్టు అనిపించింది. ఆ కోపం వెనుక కారణం ఏంటని ఆలోచిస్తున్నా, వెళ్తున్నా అని బదులిస్తాడు. అతని మాటలు సుభద్రలో ఉన్న ఆసక్తిని ఇంకా పెంచాయి. అది ఆమె కన్నుల్లో కనిపిస్తుంది. మళ్ళీ అడగాలని చూసింది, కానీ అప్పటికే ధనుష్ అక్కడి నుండి వెళ్ళిపోతూ, ఓకే అమ్మ, కుదిరితే లంచ్ బయటే చేసి వస్తా అని చెప్పాడు ఇంటి గుమ్మం దాటుతూ. ఒక్క నిమిషం రా అని సుభద్ర అతన్ని ఆపడానికి ట్రై చేసింది, కానీ ఆమె మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధనుష్. అతను వెళ్ళిపోగానే హాల్లోని సోఫాలో కూర్చుంటూ, అసలు ఏం జరుగుతుంది? హేమంత్ ఎందుకు కోపంగా ఉన్నాడు? పిన్నెందుకు అతను వస్తే చెప్పమని ఫోన్ చేసింది అని అన్ని సంఘటనలను కలుపుతుంది. కానీ ఆమెకు ఏమీ అర్థం కాదు. పిన్నినే డైరెక్ట్గా అడిగితే పోలా అని అక్కడే ఉన్న ఫోన్ తీసి జగదీశ్వరి దేవికి కాల్ కలుపుతుంది. కార్ ఆగిన సౌండ్ అక్కడ కంపనాలు పుట్టించింది. ఆ కారు నుండి ధనుష్ దిగాడు. ఆ రెస్టారెంట్ లోపల ఒంటరిగా ఉన్న గార్డెన్ ఏరియాలో ఒక్కడే నిలబడి ఆకాశాన్ని చూస్తున్నాడు హేమంత్. అతను వేసుకున్న రెడ్ షర్ట్ అతని అందాన్ని పెంచింది. కానీ ఒక్కసారి నిజాలు మాట్లాడుకుంటే, ధనుష్ నార్మల్ డ్రెస్ వేసుకున్నప్పటికీ హేమంత్ కంటే కొంచెం ఎక్కువ హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు. అతను దిగడంతోనే కొంత దూరాన వెళ్తున్న ఒక అమ్మాయిల గుంపు అతని వైపు చూసి అలానే ఆగిపోయింది. అతను స్టైల్గా గ్లాసెస్ పెట్టుకొని డోర్ తెరిచి లోపలికి వచ్చాడు. ఎంటర్ అవుతూనే ఆ హాల్లోకి తన చూపులను తిప్పిన అతనికి కొంత దూరాన ఒంటరిగా ఉన్న ఒక చైర్ పక్కన నిలబడిన హేమంత్ కనిపిస్తాడు. అతను ఆకాశంలోకి చూస్తున్నాడని అతను నిలబడిన భంగిమ చెప్తుంది. అతను ఏదో లోతుగా ఆలోచిస్తున్నాడని అతని చుట్టూ జరుగుతున్న అల్లరి చెప్తుంది. ఎందుకంటే అక్కడ చాలామంది అటు ఇటు తిరుగుతున్నా కానీ హేమంత్ మాత్రం వాళ్ళను ఎవరిని పట్టించుకోకుండా తన ఆలోచనలో తానే ఉన్నాడు. వీడేంటి ఏదో లవ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్లా పట్టపగలే ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతున్నాడు అనుకుంటూ హేమంత్ వైపు నడిచాడు ధనుష్. తన వెనక ఆగిన ఒక నీడను చూసి, వచ్చావారా అని అన్నాడు వెనక్కి తిరిగి చూడకుండానే హేమంత్. నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా అని ఆశ్చర్యంగా అడిగాడు ధనుష్. రే, ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నా, ఆ మాత్రం చెప్పాలేనా? నువ్వు ఎలాంటి పోజ్ ఇస్తావు, ఎలా నడుస్తావో, ఎలా నిలబడతావు, ఇలా దాదాపు అని నాకు తెలుసు. అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు అని కొంచెం కోపంగా తన రెడ్ కలర్ సూట్ని సరి చేసుకుంటూ అన్నాడు. అతని ముఖంలోని సీరియస్నెస్ చూసి విషయం పెద్దది అని అర్థం చేసుకున్నాడు ధనుష్. అయినా అతను అడగడానికి ముందే, ఈ విషయం నీకు తెలుసా అని అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు హేమంత్. ధనుష్ అయోమయంగా, ఏ విషయం రా అని ప్రశ్నించాడు అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ. రే ధను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు, నేనంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. అదే చనువుతో నేను ఇప్పటి వరకు నీ దగ్గర ఏమీ దాచలేదు. నువ్వు కూడా అలానే చేసావు అనుకుంటున్నా. ఐ హోప్ నీ మనసులో కూడా ఎలాంటి రహస్యాలు లేవని అని ముగిస్తాడు. సడన్గా హేమంత్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియక ధనుష్ బుర్ర వేడెక్కుతుంది. కానీ ఒకటి మాత్రం అర్థమైంది, అతని మనసును ఏదో వేధిస్తోందని. దానికి కారణం బహుశా అతనే అని. అందుకే అందుకే అతనికి ధైర్యం చెప్తూ, రే, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మనం చిన్నప్పటి నుండి కలిసే ఉన్నాం, ఎప్పటికీ కలిసే ఉంటాం. నువ్వు అనుకుంటున్నట్టుగా ఇప్పటి వరకు నేను నీ దగ్గర ఏ విషయాన్ని దాచింది లేదు. అయినప్పటికీ కూడా నీకు అలా అనిపిస్తే
నువ్వేం చెప్తే అది చేయడానికి నేను రెడీ. ఎందుకంటే నీ స్నేహం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. చివరికి అది నా ప్రాణమే అయినా దాన్ని సంతోషంగా వదిలేస్తా అని నమ్మకంగా అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ కనిపించింది. ధనుష్కి తన పట్ల ఉన్న ప్రేమకు, అభిమానానికి హేమంత్ మనసు మురిసిపోయింది. వెంటనే సిచ్యువేషన్ని కూల్ చేస్తూ, ఇప్పుడు నీ ప్రాణంతో నేనేం చేసుకుంటా, కానీ విషయం ఏంటంటే ఇంతకు ముందే నానమ్మ నన్ను ఒక విషయం అడిగింది. దానికి జవాబు నిన్ను అడిగాక చెప్తా అన్నాను అని ధనుష్ వైపు చూస్తాడు. కొంచెం అయోమయంగా, నువ్వు ఆన్సర్ చెప్పడానికి నన్ను అడగడం ఎందుకురా? నీకు తోచిన ఆన్సర్ చెప్తే పోయేది కదా, మ్యాటర్ అక్కడికే క్లోజ్ అయ్యేది అని అన్నాడు ధనుష్ నిట్టూర్పుగా. హేమంత్ కొంచెం గంభీరంగా, ఎందుకంటే ఆ జవాబు మీద 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి అని ధనుష్ వైపు సూటిగా చూస్తాడు. ధనుష్ ఫేస్ ఇప్పటికీ అయోమయంతో గిలగిలా కొట్టుకుంటుంది. అంత పెద్ద మ్యాటరా? ఇంతకేంటి ఆ విషయం అని అడిగాడు ఆసక్తిగా. పెళ్ళి అని హేమంత్ ఆగిపోగానే, పెళ్ళి? ఎవరికి, నీకా? ఒకవేళ అదే అయితే ఈ విషయంలో నేనేం చెప్తానురా అని అంటున్న అతన్ని ఆపేస్తూ, నువ్వే చెప్పాలరా, ఎందుకంటే పెళ్ళి నాకు ప్రియకి కాబట్టి అని సూటిగా అడిగి ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు హేమంత్. ఏమైంది నందిని, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది నందిని ఫ్రెండ్. ఏమీ లేదే, మా అక్క పిచ్చి రోజు రోజుకి ముదిరిపోతుంది. అసలు అది ఏం చేయాలనుకుంటుందో నాకు అసలు అర్థమే కావట్లేదు అని నడుస్తూ జవాబిచ్చింది నందిని. అసలు ఏమైందే అని అడుగుతూ తన చేతిలోని పుస్తకాన్ని తెరిచింది ఆమె. మాట్లాడుకుంటూనే వాళ్ళు కాలేజ్ గేట్ దాటేశారు. రోడ్డు మీద అటు ఇటు వెళ్తున్న వెహికల్స్ని గమనిస్తూ, ఏం లేదే, అది ఇప్పుడు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమన్నా అంటే నువ్వే ఇలా ఉండాలన్నావు కదా అంటుంది అని అంటుండగానే ఒక కారు వేగంగా వచ్చి సరిగ్గా వాళ్ళ ముందే ఆగుతుంది. కోపంగా ఆ కారు వైపు చూస్తూ, హే, కళ్ళు కనిపించట్లేదా అని అరుస్తుంది నందిని. కొన్ని క్షణాలకు ఆ కారు నుండి స్టైల్గా ఒక ఆమె దిగుతుంది.